దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు. దేవుని నామానికి స్తోత్రాలు ప్రియులారా. చదువుకున్న వాక్యాన్ని కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. రంగుల దేవ, దయగల స్వామి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, నువ్వు ఆకాశమందున్నావు, మేము భూమి మీద ఉన్నాము. ఆయన నీ మాటలు మాకెంతో జీవమును, ఉల్లాసమును, ఉత్సాహమును, చైతన్యమును తండ్రి, మరి ఆదరణ మాకు కలిగించమని ప్రభా, కొన్ని ఆలోచనలు తండ్రి మేము చూసుకుంటుండగా ప్రభా, మరి నీవే మమ్మల్ని వాక్య వెలుగులో దీవించమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించుకుంటాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య ప్రకారం చూసినట్లుగా యెహోవా కృపగలవాడు అని మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. మరి ఆ కన్నడ భాషలో చదువుకుంటే ನಾ ಉಳಿದಿರುವುದು ಆತನ ಕರುಣೆಯೇ, ಆತನ ಕೃಪಾವರಗಳು ನಿಂತು ಹೋಗವು, దినదినము వసదు నిన్న సత్య సంధతి దొడ్డదని చూస్తున్నా. అంటే మన దేవుని యొక్క కృప వలన మరి ఈనాడు మనము బ్రతికి ఉన్నాము, మనము జీవిస్తున్నాము, చెల్లిస్తున్నాము, నడుస్తున్నాము అనేది ఈ వాక్యంలో చదువుకుంటున్నాము. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక ఉండేది, ఆయన కృప నిరంతరము ఉండేది కనుక మనము నశించిపోకుండా ఇంకా మనం బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప. అంతేకాదు ప్రియులారా, ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమ కూడా అది శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన వాడు ఆయన ఈ లోక సంబంధంగా మరి క్షణికమైనటువంటి ప్రేమతో కాదు, కానీ ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ, మరి శాశ్వతమైనటువంటి ఒడంబడిక నిబంధన ఆయన మన పితరులతో చేసుకున్న దేవుడు కనుక మనల్ని ఆ విధంగా ఆయన నడిపిస్తున్నాడు. మరి ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక ఉన్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాము అని దేవుని వాక్యం చూస్తున్నాం. అవును ప్రియులారా, మరి దేవుని యొక్క కృప మనకి ఉన్నది కనుక మరి ఆయన వాత్సల్యతను బట్టి మనల్ని దేవుడు ఇంతవరకు నడిపిస్తూ ఉన్నాడు కనుక ఆయన చేసిన ఉపకారంలో మనము మర్చిపోకూడదని కూడా చూస్తున్నాం. అదే అధ్యాయంలో 32వ వచనము, అదే అధ్యాయంలో 32వ వచనం చూసుకుంటే, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము అయినను బాధ అయినను కలుగ చేయడు అని మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. కాబట్టి ఆయన ఒకవేళ బాధపరిచినను కూడా మనల్ని తన కృపను బట్టి మన మీద జాలిపడి మళ్ళా తిరిగా మనల్ని తన కృపతో నింపుతాడని, మనకి ఒక సంతోషమును కలిగించేవాడుగా ఉన్నాడని ఈ వాక్యంలో చూసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి మన దేవుని యొక్క ఈ దినం మనం బ్రతికుండేది ఆయన కృపావరం. మరి కన్నడ భాషలో మనం చూసుకుంటే అక్కడ దినదినము ఒక్కొక్క దినము ఒక్కొక్క విధంగా దేవుడు మనకి ఇస్తున్నాడని మనం చూస్తున్నాం. అంటే ఒక దినము కంటే మరొక దినము శ్రేష్టంగా మనకి దేవుడు అందిస్తున్నాడు. నిన్నటి దినంలో వాక్యము చదివిన మనము ఉదయకాలంలో దేవుణ్ణి ధ్యానించి ప్రారంభించిన దినము కంటే ఈ దినము మరి ఉదయకాలం 6 గంటలకే మనము దేవుని యొక్క సేవకుల ద్వారా అనేక వాక్యముల ద్వారా ఆదరణ పొందినాము. ఆదరణ పొంది మళ్ళా తిరిగా ఈ దినం మనం ప్రారంభించేది అది నిన్నటి దినం కంటే కొంచెం విశేషతంగా మనకు అనిపిస్తుంది. అంటే మనం ప్రభువులో ఒక్కొక్క దినం ఎదుగుతూ ఉండేది అది మనం గమనించినట్లయితే అట్లా కన్నడ భాషలో మనం చూసినట్టుగా దినదినము వసదు అంటే ప్రతి దినము కొత్తగా మనకి ఉంటుంది. ప్రభువులో జీవించే మనకి ఒక దినం కంటే మరొక దినము శ్రేష్టంగా మనకు కనిపిస్తుంది కనుక ఇవన్నిటికీ కారణమేమనగా మన ప్రభు వాత్సల్యత,
మన పైన ఎడతెగక ఉన్నది. కాబట్టి ఆయన మనల్ని మర్చిపోలేదు. ఆయన తేజో దృష్టిలో మనం ఉన్నామని కూడా మనము దేవుని వాక్యంలో చూసుకుంటున్నాం పిల్లలు. కాబట్టి మనము ఏ పాటి వారము, మనము మట్టిలో మన్నుకు దుమ్ముకు ధూళికి సమానమైనటువంటి వారము. కానీ మన ప్రభువు మన మీద ఎడతెగక తన జాలిని చూపిస్తున్నాడని కూడా మనం తర్వాత 23వ వచనం కూడా అదే మాట చూస్తున్నాం. అనుదినము నూతనముగా ఆయనకు మనకు వాత్సల్యత పుట్టుతున్నదని. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడని ఆయన మరి గ్రంథకర్త కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, కొనియాడుతున్నాడు. అవును, నూతనముగా అనుదినము ఆయన మనం నూతనముగా వాత్సల్యత పుట్టించినట్లుగా దేవుడు చేసేవాడు. ఎందుకంటే ఇవన్నిటికీ కారణం ఏమంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడని. కాబట్టి పిల్లలు మనము కొరింథీ పత్రికలో కూడా చదువుకుంటున్నాము. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు గనుక ఆయన మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలిచిన వాడిని కూడా మనం అక్కడ చదువుకుంటున్నాం. కాబట్టి పిల్లలారా, ఆ విధంగా ఆయన వాత్సల్యత, ఆయన కనికరము, ఆయన దయ మన పైన ఉన్నది కనుక మనము నిర్మూలము కాలేదు. రెండవది మనకు బాధలు ఒకవేళ కలిగినా కూడా తన కృప సమృద్ధిని బట్టి మమ్మల్ని ఆదరించే దేవుడని మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, మనకి ఎప్పుడు దేవుని యొక్క సహాయము ఉంటుంది. కాబట్టి తన బిడ్డల మీద అయినప్పుడు తన ప్రేమ కనికరము చూపించేవాడుగా ఉన్నాడని మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా మనము దేవుని వాక్యంలో మరొక మాట చూసుకుందాము. కాబట్టి ఇటువంటి ప్రభువు మనల్ని ఆదరిస్తున్నాడు కనుక మనము ఇంకా ఈ సందర్భంలో మనము ఒకరినొకరు హెచ్చరించుకుంటూ మరి దేవునిలో మనము బద్దులమై ఉన్నాము. మరొక వాక్యం మనం చదువుకుందాం. 94వ కీర్తన 17, 94వ కీర్తన 17, 18, 19 3 వచనాలు చదువుకున్నట్లయితే మనకు ఎటువంటి స్థితి ఉన్నది అనేది మనం చూసుకుంటున్నాం. తెలుగులో చదువుతారు బ్రదర్, హెల్ప్ చేస్తారా? కీర్తన 17, 18, 19. 94వ కీర్తన. చదవాలన్నా? చదవండి బ్రదర్. 94 చదవమంటారా? యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారం 17, 18 వచ్చిన బ్రదర్. 94వ అధ్యాయము 17, 18 వచ్చిన. 17, 18. ఓకే. యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. అవును ప్రియులారా, మరి యెహోవా యొక్క సహాయము నాకు దొరకని ఎడల అని మరి రచనాకారుడు తన యొక్క దేవుని ప్రభువుని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నట్లు మనం ఇక్కడ చూసుకుంటున్నాం. అవును ప్రియులారా, మరి ఆయన యొక్క సహాయము మనకు లేని ఎడల, అది కన్నడ భాషలో కూడా అట్లా చదువుకుంటున్నాము. సహాయమిల్లదిద్దరే ఇష్టరలియే సమాధి చేరుతిద్దని. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క కృప లేకునుంటే ఈ వరకు నేను సమాధిలో ఉండేవాడినని మరి తనను మరి దేవుడిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం తెలియజేస్తున్నారు పిల్లలు. కాబట్టి ఆయన నాకు సహాయము, దేవుని యొక్క కృప నా మీద ఉన్నది కనుక ఆయన నన్ను నడిపించి నన్ను సమాధిలో చేరకుండా రక్షించినాడు అన్నటువంటి మాట కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం. రెండవదిగా, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నదని. అవును ప్రియులారా, కాలు ఎప్పుడైతే జారుతుందో అప్పుడే నేను పడిపోతాను అన్నటువంటి ఒక సందర్భము నాకు వచ్చినప్పుడే ఇక నేను నిన్ను విడిచిపెట్టి పోయేటువంటి స్థితి వచ్చినదో అటువంటి సందిగ్ధ పరిస్థితి వచ్చినప్పుడు నేను అనుకునగా నీ కృప నన్ను బలపరుచుతున్నదని. అవును ప్రియులారా, దేవుని యొక్క కృప మనల్ని బలపరిచేదిగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశ్రయము మనల్ని ఎంతో శక్తి బలము ఇస్తున్నది కనుక
అందుకే మనము మనకు తెలిసినట్లుగానే 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18 వచనం చదువుకుంటున్నాము. నశించిన వారికి సువార్తను గురించిన మాట నశించుచున్న వారికి వెర్రితనము, కానీ వెళ్తాను. మనకు దేవుని శక్తి అయినది. అవును ప్రియులారా, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి క్రీస్తును కూర్చున్నటువంటి వార్త. సిలువను గూర్చిన లేకుంటే వార్త నశించున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ దేవుని శక్తిని చూసుకుంటున్నాం పిల్లలు. ఇక్కడ మనం చూసుకుంటున్నాము మనకు బలమును ఇచ్చుతున్నదని. బలము ఇచ్చేది, శక్తి అనుగ్రహించేది సిలువను గూర్చిన వార్త. కాబట్టి మనము ఏ వార్తలు విన్నా కూడా మనకు బలం రాదు, కానీ సిలువను గూర్చిన మాటలు వింటే మనం ఎంతో బలం పొందుతామని కూడా మనం దేవుని వాక్యం చదువుకుంటున్నాం. అదే మనము గలాతీ పత్రిక 10:17లో కూడా మనం అక్కడ అదే చదువుకుంటున్నాం. కాబట్టి పిల్లలు అక్కడ ఏమైతే వింటామో గురించినటువంటి మాట అయ్యుంటే మనకు శక్తి వస్తుంది. క్రీస్తుని గురించి మరి మనము క్రిస్టాలజీ చదువుకుంటున్నప్పుడు క్రీస్తుని గురించినటువంటి ఒక శాస్త్రము లేకుంటే ఆయన ఒక విషయమును మనం ఎక్కువగా చదువుకుంటా ఉంటే అది మనకు బలముగా ఇస్తుంది. ఆ వాక్యం కూడా అక్కడ చదువుకుంటున్నాం. అక్కడ గలాతీ పత్రిక 10:17లో ఉంది. గలతీ పత్రిక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు వలన కూర్చున్న మాట వలన మనకి కలుగునని. కాబట్టి ఎప్పుడైతే మనకి విశ్వాసము మనలో అభివృద్ధి పొందుతుందో బలం అనేది దేవుడు మనకు ఖండితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ బలమును ఇచ్చేవాడు ప్రభువే. దేవుని నుంచి బలం పొందినటువంటి వారు అనేకులు కూడా దేవుని యొక్క సన్నిధిలో మన ఉదాహరణ చూస్తే దావీదు మహారాజు విషయం చూస్తే కూడా ఆయన దేవుని యొక్క బలమును పొందినటువంటి వాడు. ఆయనకు ఉన్నటువంటి శక్తి బలమును కూడా మరి ఆయన చేసినటువంటి కార్యము గురించి చెప్పుకోలేదు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే దానిని చెప్పగలిగిన వాడు. నాకు ఇటువంటి సామర్థ్యము, నా సామర్థ్యం వలన ఇలాగ చేసినని చెప్పుకోలేదు, కానీ పిల్లరా ఒక సందర్భం ఆయనకు వచ్చినప్పుడు అప్పుడు తాను ఎటువంటి వాడని సౌలు దగ్గర చెబుతున్నాడు. మరి ఒక సందర్భంలో మరి నాకు ఎలుగుబంటు ఎదురుకొచ్చినప్పుడు దాన్ని చీల్చి శక్తి నాలో ఉన్నదని నేను చేసినానని చెప్పుకోలేదని అక్కడ ఆయన చెప్పే మాటలో మనకు అభిప్రాయం అవుతుంది. దేవుని యొక్క శక్తి, దేవుని తోడు నాకు ఉన్నది కనుక అలాంటి బలముతో నేను ఉండగలిగినాను అని. ఎందుకు అనగా ప్రియులారా, మనం దేవుని జతలో ఉంటే, ప్రభు జతలో ఉంటే ఆ విధంగా దేవుని యొక్క భక్తులు, పాత నిబంధన కాలం భక్తులే కానీ కొత్త నిబంధన కాలం భక్తులే కానీ అనేకులు కూడా దేవుని యొక్క శక్తి బలం పొందిన వారుగా ఉన్నట్లుగా మనము దేవుని వాక్యం మనం చూసుకుంటున్నాం. కాబట్టి మనకి ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనం దేవుని యొక్క శక్తి పొందుతాం. తర్వాత దీంట్లో 19వ వచనంలో 94:19 కూడా మనం చదువుకుంటున్నాం. నా అంతరంగమందు విచారణములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేస్తున్నది. ఈ భాష కూడా ట్రాన్స్లేషన్ కన్నడలో చాలా బాగుంది బ్రదర్. ఇక్కడ నన్ನಲ್ಲಿ అనేక చింతಗಳಿರುವಾಗ నేను సంతోషికెందలే ನನ್ನ ప్రాణకి సంతోషవాయితని. నాలో చాలా చింతలు ఉన్నవి, దిగులు ఉన్నవి, వేదనలు ఉన్నవి, మరి మరి చెప్పుకోలేనటువంటి సమస్యలు నాకు ఉన్నప్పుడే ఏమైందంటే నాకు నీ యొక్క సంతైసువికే అని కన్నడలో బాగా చూస్తున్నాం. తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ కరెక్ట్ గా ఉంది బ్రదర్, చాలా బాగుంది. ఇక్కడ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేస్తున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ సందర్భంలో చదువుకుంటుంటే మనకి ఎట్లా అర్థమవుతుందంటే, ఒక తల్లి తన బిడ్డకు ఏదన్నా బలహీనతగా ఉంటో లేకుంటే ఏదో ఒక సమస్యలో ఉంటే ఆ బిడ్డను తన తొడ మీద ఉంచుకొని ముజ్జగించి మరి ఆదరణ చూపించినట్లుగా తనకేమి కావాలనో ఆ బిడ్డకి అది ఇచ్చి అందించి మరి తృప్తిపరిచినటువంటి మాటగా ఉంది ప్రభువులు అక్కడ చదువుకుంటుంటే. నిజంగా కూడా మన దేవుడు కూడా అలాగనే తన బిడ్డల మధ్య ఆయన తన ప్రేమ గల వాడుగా మరి మనకు ఆయన మన ప్రాణానికి సంతోషమును కలిగించే వాడుగా ఉన్నాడు, నెమ్మది కలుగు చేయవాడుగా ఉన్నాడు. తర్వాత కన్నడ భాషలో చూస్తాం, సంతోషం అని చూస్తాం. నెమ్మది, సంతోషం. సంతోషం కంటే నెమ్మది అనే వర్డే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. నెమ్మది మనకు దొరకాలంటే ప్రభు దగ్గరనే. అందుకే దేవుని దగ్గర నెమ్మది పొందినటువంటి భక్తులు చెప్పాలంటే చాలా మరి దేవునిలో సంతోషించినటువంటి వారు ఉన్నారు. మరి దావీదు మహారాజు కూడా అని అంటున్నాడు, నేను ఇంకనూ కూడా నేను దేవునిలో సంతోషపడుతూ మరి దేవుని సన్నిధిలో నాట్యం ఆడతానని.
మరి దేవుని సన్నిధిలో నేను ఇంకా బలం పొందుతానని. కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, మన ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మనల్ని కూడా తండ్రిన దేవుడు మనల్ని ఆయన నెమ్మదిగా ఉండినట్లుగా చేసేవాడని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. తర్వాత మూడవదిగా మనం ఇంకొక మాట మనం చూసుకుంటున్నాం. 73వ కీర్తనలో ఒక మాట చదువుకుంటున్నాం. 73వ కీర్తనలో 3వ వచనంలో ఒక మాట చదువు. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఎన్నో వచ్చిన అన్నా? అది 73 చెప్పాడు అన్న. ఆ, రెండు చదవండి. ఫస్ట్ చదవండి బ్రదర్. ఫస్ట్ వచ్చిన ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను. ఇక్కడ చదువుకుంటున్నాం పిల్లలు. ఇక్కడ నా కాళ్ళు జారదు కూడా, నా నడిచి కూడా తప్పదు. అంటే నా యొక్క కాళ్ళు అనగా నేను నడిచేటువంటి నా యొక్క కాళ్ళు మరి తప్పేవి అని మనం చూసుకుంటున్నాం. అనగా మనము నడిచే తప్పడడుగులు వేసుకునే మరి మన చక్కగా నడిచేకైనట్లు మనము కొంచెము వెనక్కి బ్యాక్ పోయి కొంచెము మనము యోచన చేస్తే పిల్లారా, మనము తప్పడడుగులు వేసి నడవలేని స్థితిలో ఉండి తిరిగా నడకను మనం నేర్చుకున్నటువంటి వారంగా దేవుడు నడిపించినాడని మనకు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పిల్లారా, ఎవరు కూడా బాల్యంలో నడిచేకి దేవుడికి తెలియదు. కాబట్టి కొంచెము శక్తి వచ్చినప్పుడే ఆ బిడ్డ మరి చక్కగా తప్పడడుగు లేకుండా చక్కగా నడిచేకి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ విధంగా నా కాలు జారునని నా పాదములు జారుటకు కొంచెం తప్పును, నా అడుగులు జార సిద్ధమాయనని చూస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరి కాలు కూడా జారేటువంటిది అవుతా ఉంటాయని మనం చూసుకుంటున్నాం. కాబట్టి మరి కాలు నడిచేటప్పుడు మనము ఒక సామెత అంటున్నారు, నడిచేవాడే పడతాడని. కాబట్టి కూర్చున్నోడు పడడు కానీ నడిచేవాడే పడతాడని. దేవునిలో స్థిరంగా ఎవరైతే నడుచుకుంటూ వెళుతున్నారో వాళ్ళు కింద పడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ మనం సామెతలో చదివినట్టుగా మరి నీతిమంతుడు 7 మార్లు పన్నా కూడా వాడు మళ్ళా తిరిగి లేస్తాడు. కారణము ప్రియులారా, వాడు దేవునిలో ఉంటాడని. కాబట్టి దేవుని యొక్క తోడు వాడికి ఉంటుంది కనుక మరి ఆ విధంగా మరి ఆ వ్యక్తి ఉంటాడని మనం చూసుకుంటున్నాం. కాబట్టి మన కాళ్ళు ఎప్పుడైతే దేవుడు స్థిరపరుస్తాడో అప్పుడు మనము కాలు జారకుండా మనము ఉండగలము అని మనం చదువుకుంటున్నాం. కాబట్టి మన దేవుని యొక్క వాక్యంలో చూస్తే కూడా కొత్త నిబంధనకు మనం వస్తే మరి మనకు తెలిసినట్లుగా అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో ఆ శృంగార దేవాలయం ఎదుట కూర్చున్నటువంటి ఆ యొక్క పుట్టుకుంటి వాడిని 1వ వచనం చదువుకుంటాము. 3వ అధ్యాయం 1వ వచనం అపోస్తుల కార్యంలో. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహోరును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. సరే, ఇక్కడ మనం చూస్తుంటున్నాము మరి పేతురు యోహానులు ఒక సందర్భంలో మనం ఇక్కడ చదువుకుంటున్నాం. 2వ అధ్యాయంలోనే నిన్న ఉదయకాలం దేవుని యొక్క సేవకులు 2వ అధ్యాయంలో చాలా విషయాలు తెలియజేసినారు. మరి పేతురు యొక్క ప్రసంగం విని 3000 మంది ప్రభువుని అంగీకరించి వారు ఒక క్రమానికి వచ్చినట్లుగా మరి మనం విన్నాము. మరి దేవుడు అనేకమైనటువంటి కార్యములు జరిగించినట్లుగా కూడా మనము ఆ వాక్యంలో చదువుకున్నాము. తర్వాత 3వ అధ్యాయం మనకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ విషయంలో మనం ఇప్పుడు చూసుకుంటున్నాము. మరి పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్న ఒక వ్యక్తిని చూసుకుంటున్నాం. ఇక్కడ పుట్టు నుంచి కుంటివాడు, ఇతను పుట్టి కుంటివాడు. కొంతమంది జీవితంలో ఏమవుతుందంటే
వాళ్ళ యొక్క దేవుని యొక్క స్థితి దేవునికి తెలుసు. అందుకే ప్రభు అంటున్నాడు, కుంటివాడిగా పుట్టించిన వాడిని, గుడ్డివాడిగా కలిగి చేసిన వాడిని, చెవిటివాడిగా చేసిన వాడిని నేనే కదా అంటున్నాడు. అవును ప్రియులారా, ఎవరికి ఏ రూపం ఇవ్వాలనో, ఎవరికి ఏ స్థితిగతుల్లో వాళ్ళు ఉండాలనో అది దేవుని చిత్తమే కానీ మనిషి వలన ఏది కూడా కాదని మనం ఇప్పుడు చూస్తున్నాం. కొంతమంది పుట్టినప్పుడు ఉంటుగా ఉంటారు, మరి చక్కగా ఉంటారు, కానీ కుంటితనం లేకుండా ఉంటారు, మధ్యలో కూడా కుంటివాడవుతున్నారు. పిల్లల ఈ సందర్భంలో మనము మెఫీబోషెత్ విషయంలో చూస్తే ఆయన పుట్టుతోనే కుంటివాడు కాదు. తన దాది 5 ఏళ్ల బిడ్డ తీసుకుని వెళుతున్నప్పుడు కాలు జారి పడినప్పుడు అతని కుంటితనం ఏర్పడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, బాల్యం ముందే మరి ప్రభువును అంగీకరించినటువంటి ఆ యొక్క బాల్య స్థితి మనము ప్రౌఢావస్థితికి వచ్చేటప్పుడు కూడా కొన్ని సందర్భాలలో మనం పడి కాలును కుంటితనము మనలో కలిగే స్వభావమే. కాబట్టి ఇలాంటి ఒక స్థితిలో మనం చూసుకుంటున్నాం. ఇట్లా చాలా మంది పుట్టుకతోనే ఆ విధంగా ఉండరు, కానీ మరి మధ్యలోనే కూడా అలాంటి ఒక స్థితి వస్తుంది. కాబట్టి మనము దాన్ని దేవుని ఒక వాక్యంలో చూస్తే మరి ఈ సందర్భంలో అటువంటి వాడి యొక్క స్థితి జనులు ఎత్తుకొని పోవాల్సినటువంటి ఒక స్థితి వచ్చినది. ఇతరుల యొక్క సహాయము కోరాల. ఇతరుల యొక్క సహాయం లేకుంటే ఆ మనిషి వెళ్ళలేరు. కానీ మరి ఆ సందర్భంలో మరి నజరుడైన యేసయ్య నామమున మరి స్వస్థత కలుగుగాక. మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మరి నజరుడైన యేసు నామమున నడుచమని అక్కడ మరి పేతురు యోహానులు చెప్పినట్లుగా మనం చూసినాం. కాబట్టి ఈ విధంగా మరి దేవుని యొక్క మన ప్రభు యేసయ్య ఈ లోకంలో ఆయన యొక్క పరిచర్య కాలంలో ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకంలో జీవించిన దినములలో ఈ విధంగా చాలా మందిని కూడా తమ యొక్క స్థితిని ఏ విధంగా ఉన్నదో దాన్ని ఎరిగి చెప్పే దేవుడు. మరి పుట్టి కూడా గురించి కూడా ఆయన చెబుతున్నాడు. మరి ఆయనలో ఈ వ్యక్తిలో మరి దేవుని యొక్క క్రియలు కనబడాలా, దేవుని యొక్క మహిమ మరి ఇతని ద్వారా మరి అనేకులకు వెల్లడి పరచబడవలనని మరి ఈ స్థితిలో ఉన్నాడని చెప్పినట్లు మనం చూసుకుంటున్నాం. అంతేకాదు లాజరును కూడా ప్రభు లేపే ముందుగా అక్కడ ప్రభు కాడ తండ్రి దేవునికి ప్రార్థన చేసినట్లుగా, ప్రభు ఇక్కడున్న వారందరూ కూడా నమ్మునట్లుగా, విశ్వసించినట్లుగా, నన్ను నువ్వే పంపినావని తెలుసుకున్నట్లుగా ఈ కార్యము చేయవలనని మరి సదాకాలం కూడా నా మాటలను వినేవాడివి అని కూడా అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఒక స్థితుల్లో కూడా దేవుడి సన్నిధానంలో చాలా మంది స్వస్థపడి మంచి వారిగా అయినారు. ప్రియులారా, మన ఆత్మీక కుంటుతనాన్ని కూడా మనం ప్రభు దగ్గర ఉంటే, ప్రభు యొక్క పాదాల సన్నిధిలో మనం ప్రార్థిస్తే నిజముగా మన స్థితి ఏదో అని మనకి తెలుసు. మనుషులకు తెలియదు, కానీ ఆయన హృదయ అంతరింద్రియములు పరీక్షించే దేవుడు కనుక ఆయన సమస్తాన్ని తెలుసుకున్న దేవుడు. కాబట్టి మరి ఇంకొక మాట మనం చూసుకుంటున్నాము. అది ఏమనగా మరి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఒక మాట చదువుకుంటున్నాం. 14వ అధ్యాయంలో ఎంతన్నా? 14, 20, 25. రాత్రి జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయమి చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడుకోడని వారితో చెప్పగా, పేతురు, ప్రవ్వా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవేమో అని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచిన గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసినాం. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతామని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగను. అంతటా దోణిలో నున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. దేవుని నామ స్తోత్రాలు. అక్కడ సందర్భము మనం చాలా మాత్రం ఈ యొక్క సందర్భాన్ని మనం విన్నాము. ఇక్కడ పేతురు కూడా ప్రభు సన్నిధిలో ఆయన, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్ద వచ్చుటకు అని. కాబట్టి ఈయన ఆశ ఏమనగా ప్రభుతో నడచాలని. ప్రభు ఏ విధంగా నీళ్ళ మీద నడిచినాడో నేను కూడా నడుచుకుంటూ నీ మీద రావాలి, నీ దగ్గర రావాలని ఆయన యొక్క కోరిక చెప్పుకున్నట్లు మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మరి పరిస్థితి అక్కడ ప్రకృతి వికోపము ఎక్కువగా అయినది. మరి అక్కడ పెనుగాలి తుఫాను రేగినటువంటి సందర్భం మనం అక్కడ చూసుకుంటున్నాము. ఇలాంటి ఒక సందర్భాలలో మరి ఆయన దగ్గరకు నడుచుకొని నేను రావాలను అనేటువంటి ఒక ఆశ మరి పేతురుకు అక్కడ మనం చూసినట్లుగా మనం చూస్తున్నాము.
నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు రావాలని సెలవిమ్మని ఆయనతో నేను ఆయన రమ్మని ఆయన పేతురు దోణి దిగి ఆయన వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచానని మనం చూస్తున్నాం. ఇప్పుడు నడకల విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి నీళ్ల మీద నడుచుకొని రమ్మని చెప్పినప్పుడు ప్రభు యొక్క ప్రేమను కూడా ఇక్కడ మనం చూసుకుంటున్నాము. నా యొక్క శిష్యుడు నేను ఇప్పుడైతే నేను ఎన్నుకున్నాను, మరి జాలరుగా నువ్వు నన్ను వెంబడించినప్పుడు జబదయి కుమారులు కానీ నువ్వు కానీ మరి నేను ఏర్పరచుకున్న మీరందరూ కూడా నన్ను వెంబడిస్తున్న జతలో రమ్మని. అవును పిల్లరా, ప్రభు రమ్మని ఆయన పిలుస్తున్న దేవుడు. అంటే నీళ్ళ మీద కూడా నడిచి నా దగ్గర రమ్మని ఆయన చెబుతున్నాడంటే పిల్లరా, ఇక్కడ నీళ్లు అనగా అది అక్కడ సందర్భంలో అవి భయానికి సాదృశ్యం. ఆ సందర్భాన్ని బట్టి మరి నీళ్ళలో మునిగిపోతానేమని. కాబట్టి పిల్లరా, కాళ్ళకు బలం ఇచ్చే దేవుడు, మన తొట్టిల్లకుండా చేసేటువంటి దేవుడు మన ప్రభు కనుక మరి ఆయనతో నడుచుకొని ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మరి ఆ విశ్వాసము ఆయనలో కొంచెము తగ్గినది కనుక మరి ఆయన అలలను చూసి భయపడినాడు. మునిగిపోతున్నాను ప్రభువా, నేను పోతున్నానని కేకలు పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. తక్షణమే ప్రభు చేయి స్థాపికుడు. అంటే నీళ్ళ మీద నడిపించుకున్న ప్రభువు మునిగేటప్పుడు చేయి పట్టి ఆదరించేటువంటి ప్రభు. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చదువుకుంటున్నాం పిల్లారా, ఆయన కృప మనకు తోడుగా ఉంటుందని, మరి ఆయన నమ్మదగిన దేవుడని, మనం బలమిచ్చే దేవుడని. కాబట్టి ఇప్పుడు బలపరుస్తూ ఆయన మళ్ళా తిరగా ఓదార్చి మళ్ళా తిరిగి తన దోణిలోకి ఆయన నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆఖరిగా ఇంకొక మాట మనం చదువుకుంటాం. ఇలాంటి దేవుడు మన ప్రభు. కాబట్టి మనల్ని నీళ్ళ మీద నడిపించుకొని వెళ్తాడు, గాలి మీద కూడా నడిపించుకుంటూ ఉన్నాడు. ఒక దినము మనము ఈ క్షయమైన శరీరము అక్షయము ధరించుకున్నప్పుడు మేఘ వాహనం మీద నడిపించుకొని తన దగ్గరికి చేర్చుకునే దేవుడు. ఇలాంటి ఆధిక్యత ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఎంత దేవునికి విధేయులుగా ఉండాలా. ఉదయకాలము దేవుని యొక్క సేవలు చాలా మంచి వర్తమానం తెలియజేస్తా ఉన్నారు. అవును ప్రియులారా, ఇలాగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనతో కలిసి ఆయనలో మనము జీవిస్తూ బలపడుతుంటే మనకి ఎంతో ఆదరణ. కాబట్టి ప్రియులారా, మరి ఈ సందర్భంలో దేవుడు అప్పుడు కూడా చేయి విడవకుండా మరి రక్షించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి వాళ్ళు దేవుడిని మొక్కినట్లుగా దోణిలో ఉన్నవారు మొక్కినారు చూస్తున్నాం. దోణిలో ఉన్నవారు ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులే. కాబట్టి ఈనాడు కూడా మనల్ని ఆయన శిష్యులని పిలుచుకుంటున్నాడు, తన యొక్క బిడ్డలను పిలుచుకుంటున్నాడు. కాబట్టి మనమే ఆయన మొక్కేవారము, ఆయన ఆరాధించేవారము, ఆయన సేవించేవారము, ఆయన ఘనపరిచేవారము. కాబట్టి ఆయన మన చేత ఘనత వహించినప్పుడు మనకెంతో దీవెనలు రాకుండా పోవు ప్రియులారా. కాబట్టి ఆఖరికి ఇంకొక మాట చదువుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ప్రభు మనల్ని ఈనాడు ఏ స్థితిలో మనల్ని ఉంచినాడని ఒక్క మాట చదువుకున్నాం. కీర్తనలు 40వ కీర్తన 40వ కీర్తనలో కూడా ఒక మాట చదువుకుంటాము. ఎంత బ్రదర్? 1-2. 1-2 వరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవికి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తర్వాత 3వ వచనం కూడా చదవండి బ్రదర్. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. ఈనాడు మన నోటిలో లోకస్తులుగా ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి పాటలు, ఆట పాటలు, సినిమాలకు సంబంధపడినటువంటి పాటలు, ఈ విధంగా లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి కవనాలు గాని, గీతలు గాని, భక్తి గీతాలు గాని, ఏమేమో మరి లోక సంబంధమైనటువంటి పాటలు పాడుకుంటున్నటువంటి వారు. కానీ మన నోటిలో స్తుతి స్తోత్ర గీతము ఎప్పుడు ప్రభు పెట్టినాడంటే జిగటగల దొంగ ఊబిలో మనం ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని. జిగటగల దొంగ ఊబి అనగా ఇక్కడ మా ప్రాంతంలో చాలా అరణ్య ప్రదేశం ఉంటుంది, మేమున్న స్థలం కూడా. ఒక్కసారి గుంతలు ఉంటాయి అక్కడ, మట్టి ఒక బురద గుంతలు ఉంటాయి. ఒకసారి దిగిపోయిందంటే అవి ఇంకా చాలా లోపలికి పోతానే ఉంటాం, అడుక్కి పైకి లేచేకే అవ్వదు. అది ఎన్ని లోటు చదువుతుంటే తెలియదు. ఇక్కడ పెద్ద అరణ్యము మేమున్నటువంటి ప్లేస్ ఇది. కొంచెము మీరు ఎప్పుడన్నా రాండి జోగ్ పాస్ చూసేకి.
చాలా భయంకరమైనటువంటి అడవి ప్రాంతం ఇదంతా మಲೆనాడు ప్రాంతము. ఇక్కడ కొన్ని స్థలాలలో అంటే మేమున్న దగ్గర లేదండి. చాలా అడవి ప్రాంతంలో లోపల వెళితే అక్కడ గుంతలుంటాయి. అక్కడ ఏమన్నా మట్టిలో దాంట్లో బురదలో దిగితే అది లోపలికి పోతానే ఉంటాయి. కాబట్టి ఎటువంటి అంటే ఒక్కసారి ఒక వ్యక్తి మందు గాని గల ఊబి అన్నది ఊబి. అదే జిగట దాన్ని అట్లానే అనేది ఒకసారి పోతే ఆ బురదలో పోతానే ఉంటారు. ఒక ప్రాణులు గాని ఏదన్నా ఒక వ్యక్తి గాని పడిపోతే మళ్ళీ తిరిగి పైకి లేచాక అవదు. ఇంకా ఏమన్నా అక్కడ వేర్లు దొరికితే వాడు బచావతుడే గాని లేకుంటే రాదు. ఇటువంటి స్థితి అంటే జిగజారిపోతే మళ్ళా తిరిగి లేని స్థితిలో ఉన్నామని దాని అర్థం. అటువంటి స్థితిలో ఉన్న పడి ఉన్న మనల్ని ఆయన తన చేయిను చేయెత్తి ఆ మన చేయి పట్టుకొని మనం పైకెత్తినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, మరి నేను చాలా సంవత్సరాల క్రితం ఒక దైవ సేవకులు వాక్యాలు తెలియజేస్తున్నారు. మరి ఎటువంటి జిగటగల దొంగ ఊబిలో ప్రభువే పన్నాడని మనం చూస్తున్నాం. ఆయనే దూకినాడని. అక్కడే దూకవలసి వచ్చినటువంటి స్థితి ఎందుకు వచ్చిందంటే, పిల్లారా, మనం అక్కడ ఉన్నాము కాబట్టి ప్రభువుని ఎవరైతే ఎరిగి ఉన్నారో, ప్రభు తన పాపములు దేవుని దగ్గర ఒప్పుకున్నారో, ఆయన కూడా దాంట్లోకి దిగి మనల్ని పైకెత్తి తన రక్తంతో కడిగి తన బిడ్డలుగా చేసుకున్నారనే సందర్భం కూడా నేను విన్నాను పిల్లలు. కాబట్టి ఈ విధంగా మన కోసమై ఆయన జిగటగల దొంగల వంటి ఈ పాప ఊబిలోకి ప్రభు కూడా రావలసిన స్థితి వచ్చినది. కానీ దాని వలన మనకి ప్రయోజనము కలిగినది, మనకి విడుదల కలిగినది, మనకు రక్షణ ఇచ్చినాడు ప్రభు. తన రక్తంతో కడిగి పిల్లల మనల్ని తన పైకెత్తి బండ మీద క్రీస్తున్న బండ పైన దేవుడు మనల్ని నిలబెట్టినట్టు మనం చూస్తున్నాం. మన పాదములు తొట్టిల్లకుండా క్రీస్తు పైన మరి ఆ యొక్క బండ పైన కట్టబడినటువంటి ఒక ఇండ్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో మన పాదములు మరి అంటే ప్రభు పైన నిలబెట్టి స్థిరంగా మనం ఉన్నట్లు దేవుడు ప్రభు చేసి, తర్వాత రెండోది ఆయన మనకేం చేసినాడంటే, ఒకటి జిగట గల దొంగ ఊబి నుంచి పైకెత్తినాడు. రెండోది పాదములు బండ మీద నిలిపినాడు. మూడోది అడుగులను స్థిరపరిచినాడు. నాలుగోది స్తోత్ర గీతములు, స్తుతి ఆరాధన, స్తోత్ర గీతాలు మన నోటిలో మరి ఆనంద గీతాలు, మరి ఉల్లాసముతో కూడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్తుతి గానాలతో ప్రభువును ఆరాధించేటువంటి భాగ్యము తండ్రైన దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకు దయచేసినందులకై మనము దేవునికి ఎంతో కృతజ్ఞులుగా ఉందాము. ఆ ప్రభు మన పాదములను తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. ఈ విషయంలో ప్రార్థించుకుంటూ మరి మన యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తాము. దేవుడు తన వాక్యం ఆశ్రయించిన గాక. మరి సందర్భం ఇచ్చినటువంటి దైవ సేవకులకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసయ్య నామములో నా వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. నా శేఖర్ అన్న రికార్డింగ్ ఆప్ చేయండి.